హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇవాళ గుడికైతే వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొండ మీద ఒక టెంపుల్ చూపించాను కదా, శివయ్యది. దానికి ఆపోజిట్లో మనకు ఆ కొండ మీద నిల్చుకొని చూస్తే ఈ కొండ కనిపిస్తుంది. సేమ్ ఆ గుడి అంతా కనిపిస్తుంది మనకు. అక్కడికైతే మేము వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళాం కదా, ఎప్పుడు అక్కడికే ఎందుకు, ఇక్కడ ఇంకొకసారి చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది. నేనైతే నార్మల్గా గుళ్ళకు వెళ్ళడానికైతే అంత ఇష్టమైతే చూపించను. మా ఆయన ఎప్పుడు వెళ్దామని చెప్పినా సరే ఏదో ఒక రీజన్ చెప్పేసి ఆపేయడానికైతే నేను చూస్తాను, కానీ మా ఆయన అయితే వదలరు, తీసుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ అంతా చూసిన తర్వాత అయితే నాకు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి కొండ మీద గుళ్ళు, బ్రహ్మయ్య టెంపుల్, ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి అమ్మవారి టెంపుల్స్ అన్నీ. అవన్నీ చూడాలనిపించింది నాకైతే. సరేలేండి, లోపలికైతే వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడైతే మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కిందకైతే మనకు మొత్తం అన్ని చెట్లు, ఇంకా మొత్తం మోసూరు అంతా కనిపిస్తుంది. ఇంకా అలా లోపలికి వెళ్తే మనకు ఫస్ట్ ఉన్నది వారణ అవతారం అమ్మవారిది. ఇక్కడైతే చాలా అవతారాలు అయితే ఉన్నాయి, చూపిస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఇవన్నీ అవతారాలు, వాటిలో ఉన్న ఒక్క అవతారమే ఇది. ఇంకా ఎన్ని అవతారాలు ఉండొచ్చు చూసుకోండి మీరే. ఇంకా పక్కన అయితే మనకు ఒక చిన్న గుట్టలాగా ఉంది. ఇక్కడ శివుడు అయితే ఉన్నాడంట. ఫస్ట్ అయితే మనకు లోపల ఉండేవాడంట శివయ్య. ఇంకా తర్వాత దాన్ని తవ్వి ఇలా అయితే చేశారు. ఇక్కడికైతే మనం వంగే వెళ్ళాలి, కాదు కూడదు అని మనం లేచి అయితే వెళ్తే మన తలే పగులుతుంది. లోపలైతే చాలా బాగుంది. ఒక లింగము, ఒక నంది అయితే ఉన్నారు. ఇంకా నేనైతే సన్నీని ఎత్తుకొని అయితే లోపలికైతే ఇలా వెళ్ళాను, కష్టపడి వెళ్ళలేము అసలు. ఇంకా సరే మేమైతే మొక్కున సన్నీని కూడా ఒకసారి లింగాన్ని అయితే టచ్ చేయిద్దామని చెప్పేసి అయితే దించాము. అలా దించానో లేదో ఆ పూలన్నీ స్వామివారి తల మీద ఉన్నాయి, అవన్నీ ఒక్కసారిగా కింద పడ్డాయి. ఎక్కడైనా ఒకటో రెండో పూలు పడ్డం చూస్తుంటాం, కానీ ఇలా మొత్తం అన్ని పడ్డం అయితే నేనైతే చూడలేదు ఇంతవరకు. ఆ స్వామి అంతగా ఆశీర్వదించారు ఆసిని పాపనైతే. ఇలాగే స్వామివారి ఆశీర్వాదాలు మా పాప మీద ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పైన అయితే వీరభద్ర స్వామి టెంపుల్ ఉందండి. ఇంకా అలా వెళ్తుంటే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి మనకు. ఆ స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ అయితే నాగులు ఉన్నాయి, తర్వాత ఒక పుట్ట కూడా ఉంది. పుట్టనైతే ఈ హుసూరుకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం నేను చూడటం. ఇక్కడ పుట్ట అయితే చాలా బాగుంది. ఇంకా అలా పైకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొక చిన్న గుడి అయితే ఉంది, చూడండి మీరే. ఇంకా ఇంకొంచెం అలా పైకి వెళ్తే రైట్ సైడ్కి ఈయనకి ఇలాంటివి అంటే చాలా ఇది చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయంట ఇలా రాళ్ళు నిలబెడితే. ఇంకా మాకంత ఇంట్రెస్ట్ లేదు, ఒంట్లో ఓపిక కూడా లేదని చెప్పేసి అయితే డైరెక్ట్గా పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా గీసారో కొండ మీద నాగులని. ఇంకా అలా కొంచెం అలా పైకి వెళ్తే ఇక్కడ జ్యోతి వెలిగిస్తారంట. అది ఎప్పుడో నాకంత సరిగ్గా తెలియదు దాని గురించి. ఇంకా అలా వెళ్తే వీరభద్ర స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది నాకు. మనం లాస్ట్, నేనైతే ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. ఇంకా నాకైతే ఓపిక లేదు. ఓపిక ఉన్న సన్నీకి ఓపిక ఉంటుందని నాకైతే డౌట్. అక్కడికైతే వెళ్ళి మేమైతే మొక్కునేసి స్వామిని అయితే ఇంకా అక్కడ లొకేషన్ బాగుండడంతో కొంచెం అలా వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాను. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, మొత్తం అన్ని చెట్లే, చాలా బాగుంది. ఇంకా నేను ఫస్ట్లో అయితే చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం లాస్ట్ టైం వెళ్ళిన శివయ్య టెంపుల్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి, ఇదే అది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇంకా అలా కిందకైతే వచ్చాము. ఇక్కడ సైడ్లో అయితే అది చెట్టు, అక్కడ అమ్మవారికి ఏమైనా కోరికలు ఉంటే ఉయ్యాలు అయితే కడతారంట. ఇంకా అలా పైకి వెళ్తే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బ్రహ్మేశ్వరుడికి చాలా టెంపుల్స్ అయితే లేవు, ఉన్న వాటిలో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా నాకు అవన్నీ చూడాలని ఉంది, కానీ చూడలేకపోయాను. ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఈ టైం పక్కా వచ్చి అన్నీ చూస్తాను అనేసి అయితే అనుకుంటున్నాను, కూడా చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.